పేరు బాలయ్య నాయుడు, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా. నేను కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ చేజర్ల మండలంలోని వాయులేరు అని రెవెన్యూ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఉన్న భూ సమస్యలు దేశంలో ఏ పంచాయతీలోనూ లేవు. ఇక్కడ ఒక చిన్న రైతు ఒక పొలం ఏదే ఒక క్యాండిడేట్ కాడికి ఉంటే అతను డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేయకుండా ఉంటే కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా డిగ్రీ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నాడు. అంతటా ఎంఆర్ఓ గారు పాత పుస్తకం ఇచ్చారు, ఆన్లైన్లో ఇచ్చారు. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారు పొలం యొక్క హద్దులు చూపించమని అడిగితే గత వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్ల నుంచి ఈ సమస్య మీద మేము పోరాడుతున్నాం. అనంతనేని రమణయ్య, వాయులేరు గ్రామం. మొన్న గ్రీవెన్స్ రోజు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి మా కాడ ఉన్న రికార్డులన్నీ కలెక్టర్కి సమర్పించిన మాట ఇమీడియట్లీ వాళ్ళకి సర్వే చేసి పొలమేమని కలెక్టర్ పరిష్కార వేదిక మీదుగా ఎంఆర్ఓకి ఎండార్స్ చేశారు. రెవెన్యూ సదస్సులో ఆ గ్రామంలో వాయులేరు జరిగినప్పుడు అర్జీదారుడు నా పొలం నాకు చూపించమని ఇస్తే చలానా కట్టుకొని ఎంఆర్ఓ గారు స్వయంగా ప్రకటిస్తే చలానా కట్టాడు. ఇప్పటికీ అదే పొలానికి 3 తడులు చలానా కడితే ఈ సర్వేయరు ఎంఆర్ఓలు చూపించడం లేదు. ఈ విషయం మీద అడిగితే నేను చూపిమో ఏం చేసుకోమంటున్నాడు. 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఏగిన మేము ఇప్పుడు కూడా ఈ ఎంఆర్ఓలు, ఈఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు అదే ఎంఆర్ఓ వైసీపీ ప్రభుత్వం మోసంలోనే ఉన్నట్టున్నారు. ఇంతవరకు మాకు కూటమి ప్రభుత్వం వచ్చిందని భావన జిల్లా అధికారులు యంత్రాంగం ఎవరు లేవు. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంఆర్ఓ గారు స్వయంగా చలానా 3 తడువులు కట్టించి సర్వే చేసేదానికి ఒక మ్యాజిస్ట్రేటు పొలం సర్వే చేసి చూపించమని ఆర్డర్ ఇచ్చినందుకు కూడా చూపించలేదు. దీని మీద లోకల్ మంత్రి అయిన ఆనం రామనాయుడు గారు కూడా ఎండార్ చేసి ఆ రైతుకి పొలం సర్వే చేయించమని అక్నాలజ్మెంట్ కూడా ఇస్తున్నాడు. అయినా ఈ ఎంఆర్ఓ దాన్ని చూపించడం లేదు. సర్వే కట్టడం చేయలేకపోవడం కొలవటం లేదని అన్నాడు. పరిష్కారం లేదు. రెవెన్యూ సమస్యల అర్థం లేదు. ఇప్పటికీ ఈ జిల్లా అధికారులు ఎట్టో కానీ మండల అధికారులు మాత్రం వైసీపీ మోసంలోనే ఉన్నట్టుండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని మండల అడ్మినిస్ట్రేషన్ అధికారులందరూ వైసీపీ నుంచి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అనుగుణంగా చేయాలని బీజేపీ తరఫున చేజర్ల మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.